హాయ్ అండి. ఈరోజు మనము అధ్యాపన శాస్త్రం బిఎడ్ గణిత శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం 1లో భాగంగా 2.2 గణిత బోధన ఉద్దేశాలు విలువలు సాధారణ లక్ష్యాలులో ఉద్దేశాలు ఏంటి ముఖ్యమైనవి అని చెప్పుకోబోతున్నామండి. ప్రయోజన ఉద్దేశము అంటే యూటిలిటేరియన్ ఎయిమ్. ఇప్పుడు ప్రతి వ్యక్తి జీవితంలో గణిత భావనల వినియోగాన్ని ఆ ఉద్దేశం కోరుతుంది. పేరులోనే ఉంది ప్రయోజనం ఏంటి మనకి నిత్య జీవితంలో అని ఆ భావనల వినియోగాన్ని ఈ ఉద్దేశం అనేది కోరుతుంది. ఉదర పోషణ ఉద్దేశము బ్రెడ్ అండ్ బటర్ ఎయిమ్ అంటే ఇప్పుడు మన జీవితంలో ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక వృత్తి చేపట్టాలి పొట్ట కోసం. ఆధునిక విజ్ఞాన శాస్త్రాలు సాంకేతిక క్షేత్రాల పురోభివృద్ధికి కూడా ఆధారం గణితమే. ఈ విధంగా మనం ఆ వృత్తిలో మనం చేపట్టేటప్పుడు గణితాన్ని ఎంతో కొంత వినియోగిస్తూనే ఉంటామండి. అందుకనే బేకన్ గారు ఏం చెప్పారంటే అన్ని విజ్ఞాన శాస్త్రాలకు మూలం ద్వారం గణితమే అన్నారు. ఈ విధంగా ఉదరపోషణ ఉద్దేశం గురించి చెప్పవచ్చు. క్రమశిక్షణ ఉద్దేశం క్రమశిక్షణ కలిగిన పౌరులు మన ఆ దేశానికి అవసరం అండి. ఇప్పుడు గణితం అనేది ఒక క్రమశిక్షణాయుత శాస్త్రము. వివేచన కలిగి ఉంటుంది. వివేచనతో ఉండడమే క్రమశిక్షణ విలువ అని చెప్పచ్చు. నెక్స్ట్ వృత్తి సంబంధ ఉద్దేశము వొకేషనల్ ఎయిమ్. విద్యార్థులు భావి జీవితంలో ఒకరి మీద ఆధారపడకుండా తమ కాళ్ళ మీదే తమ సొంతంగా తమ ఉపాధిని తామే వెతుక్కునేటట్లుగా మనం చేయడమే ఈ ఉద్దేశము. నెక్స్ట్ జ్ఞాన ఉద్దేశము నాలెడ్జ్ ఎయిమ్. జ్ఞానం అంటే ఏ శాస్త్ర అధ్యయనానికి గణిత జ్ఞానం అవసరమే అది. నెక్స్ట్ శీల ఉద్దేశము క్యారెక్టర్ ఎయిమ్. సత్యసంధత పక్షపాత రాహిత్యము ఇతరులు చెప్పేదాన్ని ఓపికగా వినడం. ఈ 3 ముఖ్యమైనవండి శీల ఉద్దేశాన్ని పెంపొందింపజేయడానికి. పిల్లల్లో సత్యసంధత పక్షపాత రాహిత్యము ఇతరులు చెప్పేదాన్ని ఓపికగా వినడం అనేది దానివల్ల ఉద్దేశం నెరవేరుతుంది. నెక్స్ట్ సాంస్కృతోద్దేశము మానవ జాతి ఉత్కృష్ట మేధా సంబంధమైన సాధనయే గణితము. ప్రశంసనీయతను సౌందర్యానుభూతిని వినోదాత్మక అంశాలను గ్రహించగలగాలి. నెక్స్ట్ గణిత శాస్త్ర బోధన విలువలు అండి. వాల్యూస్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్. గణిత శాస్త్ర బోధన ద్వారా అనేక సామర్థ్యాలను విద్యార్థుల్లో పెంపొందించవచ్చు. వీటినే గణిత బోధన విలువలు అంటే విద్యార్థుల్లో మనం పెంపొందించే సామర్థ్యాలనే గణిత బోధన విలువలు అని చెప్పొచ్చు. డెల్లర్ కమిషన్ 1996లో విద్య యొక్క అన్ని స్థాయిల్లోనూ మానవతా విలువలను పెంపొందించడం చాలా ముఖ్యమని చెప్పి తన యునెస్కో రిపోర్ట్లో లెర్నింగ్ ద ట్రెజర్ వితిన్ అన్న శీర్షికలో పేర్కొంది. దీని నుంచి మంచి ఇంపార్టెంట్ బిట్ అండి ఈ టాపిక్లో. డెల్లర్ కమిషన్ చెప్పింది ఏమని విద్య యొక్క అన్ని స్థాయిల్లో కూడా మానవతా విలువలను పెంపొందించడం ముఖ్యము అని తన యునెస్కో రిపోర్ట్లో లెర్నింగ్ ద ట్రెజర్ వితిన్ అన్న శీర్షికలో 1996లో పేర్కొందండి. గణితంలో ఏ పాఠ్య విషయాన్నైనా విలువలతో అనుసంధానించి బోధించవచ్చు. నెక్స్ట్ ప్రయోజన విలువ అండి యూటిలిటరీ వాల్యూ. నిత్య జీవితంలో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ గణితాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. నైతిక విలువ మోరల్ వాల్యూ. గణిత అభ్యసనం వల్ల ఆలోచనలలో స్పష్టత ఓర్పు ఆత్మవిశ్వాసం ఇతరులను గౌరవించడం నియమపాలన తప్పు జరిగితే ఒప్పుకోవడం వంటి ఉత్తమశీల లక్షణాలు కూడా అలవడుతుంటాయి. వీటిని నైతిక లక్షణాలు అని చెప్పచ్చు. కళాత్మక విలువ. ఇప్పుడు గణితం పరంగా ఏర్పడే క్రమబద్ధమైన ధ్వనే సంగీతము. సంగీత సాధనాలన్నీ గణిత నియమాలకు లోబడ్డవి. శృతికి మధ్య ఉన్న ఇంటర్నెట్ను √12√2 అన్నారు. సంఖ్యలతో వ్యవహరించకనట్లు తెలియక జరిగే ఆధునిక అంతర్గత అంకగణిత అభ్యాసమే సంగీతము అని లెబ్నిజ్ గారు చెప్పారు. కాబట్టి కళాత్మక విలువను కూడా మనము విద్యార్థుల్లో ఈ ఉద్దేశం ద్వారా కలగజేయవచ్చు. క్రమశిక్షణ విలువ. క్రమశిక్షణ విలువ సాధారణంగా గణిత శాస్త్ర స్వభావం మిగిలిన పాఠ్య విషయాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. అందుకే గణిత అభ్యాసంలో విద్యార్థి కొన్ని ప్రత్యేక లక్షణాలను క్రమం తప్పకుండా తరగతికి హాజరు కావడం పాఠాన్ని ఏకాగ్రత శ్రద్ధతో వినడం ఇవన్నీ ఇంటి పని చేయడం క్రమం తప్పకుండా లెక్కలను అభ్యాసం చేయడం ఇవన్నీ క్రమశిక్షణ కింద వస్తాయి. సమస్య సాధనలో విద్యార్థి అనుసరించిన సమస్య విశ్లేషణ నిత్య జీవితంలో వినియోగిస్తాడు. ఖచ్చితంగా ఆలోచన పద్ధతిని అనుసరించడం ఆలోచనలోను పనిలోను వేగం ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటారు. వేగము ఖచ్చితత్వం ఇంపార్టెంట్ అండి. మ్యాథమెటిక్స్లో తగిన వేగము ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటారు విద్యార్థులు.
నిత్య జీవితంలో సమస్యలను విశ్లేషించి హేతువాద ఆలోచనలను అనుసరించి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. గణిత అధ్యయనం ద్వారా విద్యార్థుల్లో స్వశక్తిపై ఆధారపడడం అన్న విలువ పెంపొందుతుంది. మెయిన్ అండి, తమ కాళ్ళపై మనం ఒకరి మీద ఆధారపడకుండా మనం ఈ సమస్యను సాధించవచ్చు అన్న విలువ అనేది పెంపొందుతుంది. ఒక సూత్రాన్ని మర్చారనుకోండి, ఉదాహరణకి ఆగమన పద్ధతిలో తానే సూత్రీకరించి సమస్య సాధిస్తాడు. నిత్య జీవితంలో ఈ అలవాటు కూడా బదిలీ అవుతుందన్నమాట. అంటే సరైన పద్ధతిలో జరపబడిన గణిత బోధన అభ్యసనల ద్వారా విద్యార్థుల క్రమము, సమయపాలన, ఏకాగ్రత, ఖచ్చితత్వము, వేగము, సరళత మొదలైనవి, ఆత్మవిశ్వాసము, విశ్లేషణ, తార్కిక ఆలోచన, ధైర్యం, వివేచన, హేతువాదం వంటి సృజనాత్మకత మొదలైన విలువల్ని పెంపొందించవచ్చు. నెక్స్ట్ సాంస్కృతిక విలువ, కల్చరల్ వాల్యూ. గణితం అనేది సంస్కృతికి అద్దం వంటిది అన్నారు హాబెన్. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. గణితము సంస్కృతికి అద్దం వంటిది అన్నారు హాబెన్. గణితం అన్ని శాస్త్రాలకు రాణి వంటిది. ఒక దేశం అభివృద్ధి చెందిందో లేదో తెలియాలంటే ఆ దేశం యొక్క గణిత అభివృద్ధిని బట్టే చెప్పగలము. కాబట్టి గణితానికి ఈ విధంగా సాంస్కృతిక విలువ పెంపొందింపజేయవచ్చు గణితమును మనం బోధించినప్పుడు. నెక్స్ట్ గ్రంథంలో ఇప్పుడు ఈ జీహెచ్ హార్డీ గారు తన గ్రంథంలో కొంతమంది మంచి సంగీతం వింటున్నప్పుడు ఎలాంటి ఆనందం పొందుతారో గణితం అధ్యయనంలో కూడా అంత ఆనందం పొందుతారని చెప్పారు. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి, హార్డీ గారు చెప్పారు. తర్వాత జేమ్స్ న్యూమెన్ గారు గణిత ప్రపంచం అనే తన గ్రంథంలో మంచి అందమైన ముఖం చూసినప్పుడు, మంచి గాత్రం విన్నప్పుడు, మంచి శిల్పం చూసినప్పుడు ఎలాంటి అనుభూతి చెందుతామో గణితం పట్ల కూడా అలాంటి అనుభూతే కలుగుతుంది అని చెప్పారు న్యూమెన్ గారు. నెక్స్ట్ ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడైన ఐన్స్టీను గణితం మానవుడు తయారు చేసినప్పటికీ దీనికి ప్రపంచంలో ఇన్ని ఉపయోగాలు అసలు ఎలా వచ్చాయి అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇంతటితో ఈ వీడియోని ఆపేస్తున్నానండి. నెక్స్ట్ కంటిన్యూ చేస్తానండి. థ్యాంక్ యూ.